గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల్, డాక్టర్ కె రాజయ్య, లెక్చరర్ ఇన్ హిస్టరీ. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఢిల్లీ సుల్తాన్లు. ఢిల్లీని 5 రాజవంశాలు పరిపాలించాయి. మొదటి వంశం బానిస వంశం. ఈ బానిస వంశం యొక్క కాలం 1206 నుండి 1290 వరకు. రెండవది ఖిల్జీ వంశం. ఇది 1290 నుండి 1320 వరకు. మూడవ వంశం తుగ్లక్ వంశం, 1320 నుండి 1414 వరకు. ఐదవది లోడీ వంశం. ఇది 1451 నుండి 1526 వరకు పరిపాలించారు. అయితే మనకు ఈ మొదటి వంశమైనటువంటి బానిస వంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ బానిస వంశ స్థాపకుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్, బానిస వంశాన్ని స్థాపించిన వాడు కుతుబుద్దీన్ ఐబక్. ఇతను క్రీస్తు శకం 1206లో మహమ్మద్ గోరి మరణించడం వలన భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల పేరుతో తొలి ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు. క్రీస్తు శకం 1206 నుండి 1526 వరకు 5 రాజవంశాలు పరిపాలించాయి. ఇవి 1 బానిస వంశం, 2 ఖిల్జీ వంశం, 3 తుగ్లక్ వంశం, 4 సయ్యద్ వంశం, 5 లోడీ వంశం. ఇందులో పై వాళ్ళు తుగ్లకు అనేవాళ్ళు ఎక్కువ కాలం మరియు ఖిల్జీలు తక్కువ కాలం పరిపాలించడం అనేది జరిగింది. బానిస వంశంలో అత్యధికంగా 10 మంది సుల్తాన్లు పరిపాలించారు. లోడీ వంశంలో అత్యల్పంగా 3 సుల్తాన్లు పరిపాలన చేశారు. ఈ 5 వంశాలలో మొదటి 3 వంశాలు టర్కీ జాతికి చెందగా, తురస్కులు కాగా, లోడీలు ఆఫ్ఘన్ కాగా, సయ్యదులు అరబ్ జాతికి చెందిన వారిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు బానిస వంశాన్ని ఇక్కడ బానిస వంశంలోనే కుత్బీ వంశమని, ఈ కుత్బీ వంశాన్ని బానిస వంశాన్ని ఇంగ్లీష్లో స్లేవ్ డైనస్టీ. ఈ వంశానికి మరొక పేరు మామ్లాక్ లేదా మామ్లుక్ వంశంగా. మామ్లుక్ అనగా బానిస అని అర్థం. టర్కీ జాతికి చెందిన తురస్క వంశం ఢిల్లీని పాలించిన తొలి బానిస వంశంగా గుర్తింపు పొందింది. వీరి చరిత్రను గురించి తాజ్ ఆల్ మసీర్ అనే గ్రంథం తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ యొక్క బానిస వంశాన్ని స్థాపించిన వాడు కుతుబుద్దీన్ ఐబక్. ఇతను 1206 నుండి 1210 వరకు పరిపాలించాడు. ఇతను సల్తానత్ యొక్క ప్రథమ పాలకుడుగా చెప్పుకుంటాము. మరి ఐబక్ అనగా చంద్రునికి ప్రభు అని అర్థం. చంద్రునికి ప్రభు అని అర్థం. ఇతని యొక్క బిరుదులు లాక్ బక్ష్, రెండోది సిఫా సలూర్. మరి ఇతని యొక్క గురువు కుతుబుద్దీన్ బక్తియార్ కాకి గుర్తుగానే కుతుబ్ మినార్ను నిర్మాణము చేయడము జరిగింది. ఇతను ఢిల్లీలో మస్జిద్ నిర్మాణం చేశాడు. కువ్వత్ ఉల్ ఇస్లాం, రెండోది అజ్మీర్లో 2వ మస్జిద్, అరై దిన్కా జంప్రా. అయితే ఒకసారి కుతుబుద్దీన్ ఐబక్ గురించి మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, ఇతను ఢిల్లీ
సల్తానత్ యొక్క ప్రథమ పాలకుడిగా చెప్పుకోబడ్డాడు. ఐబక్ అంటే చంద్రునికి ప్రభు అని అర్థం. టర్కీలో జన్మించి బాల్యంలో స్థానిక కాజీగా బానిసగా అమ్ముడు పోయాడు. తర్వాత గజ్నీ నగరానికి వచ్చి మహమ్మద్ గోరికి బానిసగా నియమించబడ్డాడు. భారతదేశాన్ని పాలించిన తొలి బానిస, కానీ ఇతన్ని సుల్తాన్గా అంగీకరించలేదు. హబీబుల్లా కుతుబుద్దీన్ ఐబక్ను లాక్ బక్ష్ మరియు అక్షర బక్ష్ అని కీర్తించడం జరిగింది. క్రమంగా గోరి యొక్క అభిమానాన్ని పొంది అశ్వాల మీద అధిపతిగా ఉండి క్రీస్తు శకం 1192లో జరిగిన రెండవ తరైన యుద్ధంలో విజయం సాధించిన అనంతరం గోరి భారతదేశ సామ్రాజ్య భాగం మీద కుతుబుద్దీన్ ఐబక్ను తన రాజప్రతినిధిగా నియమించడం జరిగింది. గోరి మరణాంతరం ఐబక్ ఇక చూడండి, అంటే ఇక్కడ ఇతడు క్రమంగా గోరి యొక్క అభిమానాన్ని పొంది అశ్వదళానికి అధిపతిగా, ఇక్కడ ఇవన్నీ మనం చూసినాం ఇంతకుముందే. 1192లో జరిగిన రెండవ తరంలో యుద్ధం జయించాడు. ఇవన్నీ సాధించింది. గోరి తన రాజప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ నియమించాడు. ఇట్లా గోరి మరణాంతరం ఐబక్ తన బానిసత్వం నుండి విముక్తి పొంది క్రీస్తు శకం 1206లో స్వతంత్ర ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని స్థాపించాడు. మరి కుతుబుద్దీన్ ఐబక్ తన రాజధానిని లాహోర్ను చేసుకొని పరిపాలన కొనసాగించాడు. ఇతను ఢిల్లీని అనేక తిరుగుబాట్ల నుండి రక్షించి ఢిల్లీ యొక్క రూపురేఖలను మార్చడం జరిగింది. ఇతను గుజరాత్, మాల్వా ప్రాంతాలపై దాడులు జరిపి అపార ధనరాశులతో ఢిల్లీకి చేరాడు. మరియు దుర్భేద్యమైనటువంటి కలంజర్ కోటను ముట్టడించడంతో పాటు ఐబక్ క్రీస్తు శకం 1208లో గజనీపై దండెత్తి గోరి యొక్క సేనాని అయినటువంటి ఎల్డాజ్ను పారద్రోలి ఢిల్లీకి తిరిగి వెళ్తూ మార్గమధ్యంలో లాహోర్ నగరంలో చౌగన్ లేదా ఇంగ్లీష్లో ఆర్స్ పోలో ఆట ఆడుతూ ప్రమాదానికి లోనై క్రీస్తు శకం 1210వ సంవత్సరంలో మరణించాడు. చౌగన్ ఆట అంటే గుర్రం మీద ఉండి హాకీ లాంటి ఒక స్టిక్, హాకీ కాదు అది, ఒక స్టిక్తోని బాల్ను కొట్టడం, దాన్నే పోలో ఆటగా మనం చెప్పుకుంటాము. ఆ పోలో ఆట ఆడుతూనే కుతుబుద్దీన్ ఐబక్ మరణించడం అనేది జరిగింది. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కుతుబుద్దీన్ ఐబక్ కొన్ని ముఖ్యమైన నిర్మాణాలు కూడా చేపట్టాడు. ఇతడు పర్షియన్ శైలిలో భారతదేశంలో కువ్వత్ ఉల్ ఇస్లాం అనే ఒక మసీదును ఢిల్లీలో మొట్టమొదటిసారిగా నిర్మించాడు. మరియు అజ్మీర్లోని అదై దిన్కా జోంప్రా మసీదును భారతదేశంపై ఇస్లాం విజయానికి చిహ్నంగా కుతుబ్ మినార్కు పునాది వేయడము జరిగింది. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత రెండవ పాలకుడిగా మనకు వచ్చినటువంటి వ్యక్తి ఆరామ్ షా. ఇతను కుతుబుద్దీన్ ఐబక్ మరణాంతరం ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతను అసమర్థుడు కావడం వల్ల బదాయూన్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నటువంటి ఇల్టుట్మిష్ను సర్దార్లు సుల్తాన్గా ఆహ్వానించడం అనేది జరిగింది. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఇల్టుట్మిష్. అయితే ఇక్కడ మనకు కుత్బీ వంశం అన్నా బానిస వంశం అన్నా ఒకటే. ఇక్కడ బానిస వంశంలో ఉన్నటువంటి ఇల్టుట్మిష్ క్రీస్తు శకం 1210 నుండి
1236 వరకు పరిపాలించాడు. ఇతను మాలిక్ షంసుద్దీన్ ఇల్టుట్మిష్, ఇదొకసారి చాలా ఇంపార్టెంట్. ఇల్టుట్మిష్ యొక్క పూర్తి పేరు మాలిక్ షంసుద్దీన్ ఇల్టుట్మిష్ అను పూర్తి పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఇతన్ని కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడుగా అంటే కుతుబుద్దీన్ యొక్క అల్లుడుగా చెప్పుకోవచ్చు. ఈయన ఇల్బారీ తెగకు చెందినవాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇల్టుట్మిష్ ఏ తెగకు చెందినవాడు అన్నప్పుడు ఇల్బారీ తెగకు చెందినవాడు. సుల్తాన్ సార్ ఈ జహాందర్ బిరుదుతో పాటు ఈయన యొక్క బిరుదులు సుల్తాన్, సార్ ఈ జహాందర్ అనే బిరుదులు ఉన్నాయి. తురస్కుల యొక్క ఆధిపత్యాన్ని భారతదేశంలో సుస్థిరం చేసినందువల్ల ఖలీఫా నుండి నజర్ అమీర్ ఉల్ మొమిటన్ అంటే బాగ్దాద్ ఖలీఫాగా ఇతన్ని గుర్తిస్తూ అనే బిరుదులు పొందాడు. ఇతను లాహోర్ నుండి తన రాజధానిని ఢిల్లీకి మార్చాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క రాజధాని లాహోర్ను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. కానీ ఇల్టుట్మిష్ లాహోర్ నుండి మళ్ళీ తన రాజధానిని ఢిల్లీకి మార్చడము జరిగింది. ఇప్పుడు ఢిల్లీని రాజధానిగా చేసుకొని పాలించినటువంటి మొదటి ముస్లిం పాలకుడిగా గుర్తింపు పొందాడు. ఇతని యొక్క శక్తి సామర్థ్యాలకు సంతోషించి ఐబక్ తన కుమార్తెనిచ్చి వివాహం చేయడం కూడా జరిగింది. వివాహం చేసి తనను బదాయూన్ రాష్ట్రానికి గవర్నర్గా నియమించాడు. ఇల్టుట్మిష్ తన కుమారుడైనటువంటి నసిరుద్దీన్ మహమ్మద్ మరణించడంతో అతన్ని జ్ఞాపకార్థంగా ఢిల్లీలో సుల్తాన్ గోరీ అనే సమాధిని నిర్మించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. సుల్తాన్ గోరీ అనే సమాధిని నిర్మించడము జరిగింది. ఎవరి జ్ఞాపకార్థంగా అంటే నసిరుద్దీన్ మహమ్మద్ యొక్క మరణించడంతో తన యొక్క జ్ఞాపకార్థంగా ఢిల్లీలో సుల్తాన్ గోరీ అనే సమాధిని నిర్మించాడు. అందుకే ఇతన్ని సమాధుల పితామహుడిగా పేర్కొంటారు. ఫాదర్ ఆఫ్ టోమ్స్గా చెప్పుకుంటారు. ఎవరిని సమాధుల పితామహుడిగా పేర్కొంటారు. ఇతను హాజీ సుల్తానీ అను గొప్ప రిజర్వాయర్ ఒక గొప్ప రిజర్వాయర్ అంటే జలాశయాన్ని నిర్మించాడు. ఇస్లాం మతాధిపతి అయినటువంటి ఖలీఫా చే భారతదేశపు మొదటి ముస్లిం సుల్తాన్గా మన్సూర్ అంటే ఏంటంటే ఆమోద పత్రం పొందిన తొలి ఢిల్లీ సుల్తాన్గా ఇల్టుట్మిష్ గుర్తింపు పొందాడు. చాలా చాలా ఇంపార్టెంట్. మరొకసారి చూడండి. భారతదేశపు మొదటి ముస్లిం సుల్తాన్గా మన్సూర్ అంటే ఆమోద పత్రం పొందిన ఢిల్లీ సుల్తాన్గా ఇల్టుట్మిష్ను గుర్తింపు పొందడం జరిగింది. హిందుస్థాన్ అంటే భారతదేశంలోని శత్రువులను అణచివేయడంతో పాటు మంగోలియా దేశానికి చెందినటువంటి చెంగేజ్ ఖాన్ బెడద నుండి దేశాన్ని రక్షించాడు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇల్టుట్మిష్ కాలంలోనే చెంగేజ్ ఖాన్ అంటే మంగోలియా దేశానికి చెందినటువంటి చెంగేజ్ ఖాన్ దాడులు ఉండేవి. ఆ దాడులను ఇల్టుట్మిష్ అరికట్టడం జరిగింది. మరి ఇల్టుట్మిష్ యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే 2 నాణాలను కూడా ఈయన ముద్రించడం జరిగింది. ఈయన టంకా అనే ఒక వెండి నాణాన్ని ముద్రించాడు. జిటాల్ అనే ఒక రాగి నాణాన్ని కూడా స్వతంత్రంగా అరబ్బీ నాణాలను ముద్రించిన మరియు ఖలీఫా ద్వారా గౌరవ బహుమానం పొందినటువంటి ప్రథమ ఢిల్లీ సుల్తాన్గా ప్రసిద్ధి చెందాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చూడండి. భారతదేశంలో శత్రువులను అణచివేయడంతో పాటు మంగోలియా దేశానికి చెందిన చెంగేజ్ ఖాన్ బెడద నుండి దేశాన్ని రక్షించాడు. ఇతడు 2 రకాల నాణాలను ముద్రించాడు. ఒకటి టంకా అనే వెండి నాణం, జిటాల్ అనే రాగి నాణాన్ని ముద్రించాడు. అరబ్బీ నాణాలను ముద్రించిన మరియు ఖలీఫా ద్వారా గౌరవ బహుమానం పొందిన ప్రథమ ఢిల్లీ సుల్తాన్గా ప్రసిద్ధి చెందాడు. ఇతని కాలంలోనే
చిహల్గని, వెరీ వెరీ ఇంపార్టెంట్. చిహల్గని అంటే ఏంటంటే చాలీసా అంటే ఎన్ని 40 మంది బానిసలుగా ఉండే ఒక తురస్క సర్దార్ల కూటమిని రూపొందింది. చాలా ఇంపార్టెంట్ అని బిట్ ఇది. చిహల్గని ఎవరి కాలంలో అంటే ఇల్టుట్మిష్ కాలంలో. చిహల్గని అంటే ఏంది? 40 మంది బానిసలుగా ఉండే ఒక తురస్క సర్దార్ల కూటమిని చిహల్గని అని అంటారు. ఇల్టుట్మిష్ కాలంలో ఉజ్జయిన్లోని మహాంకాళి దేవాలయాన్ని నేలమట్టం చేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉజ్జయిన్లోని మహాంకాళి దేవాలయాన్ని నేలమట్టం చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఇల్టుట్మిష్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి ఈ స్లైడ్లో. తర్వాత 1216లో తరైన్ వద్ద జరిగినటువంటి గజనీ రాజ్యం కోల్పోయి పంజాబ్కు పారిపోయి వచ్చినటువంటి ఎల్డాజ్ను ఓడించి బందీగా చేశాడు. 1226లో రణతంబోర్, మండోర్ మార్గాలను ఆక్రమించాడు. 1236లో బానియన్ వద్ద రాజపుత్రులతో యుద్ధం చేస్తూ ఇల్టుట్మిష్ మరణించడం జరిగింది. సైన్యంలో ఇక్తాదారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్తా విధానం లేదా ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ యొక్క ఇక్తా పద్ధతి దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఇల్టుట్మిష్. ఇక్తా అధిపతి అంటే ఏంది? ఒక సైన్యాధికారి. ఇతన్ని ముక్తి అని కూడా అంటారు. 13వ శతాబ్దం తర్వాత ఇక్తాలు సిఖ్లు పరిగణాలుగా విభజించబడ్డారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్తాలు ఏమైండ్లు? సిఖ్లు పరిగణాలుగా. ఈ బిట్టు కూడా చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చిన బిట్టు. ఫస్ట్ ఇక్తాలు సిఖ్లు పరిగణాలుగా విభజించబడ్డారు. శిస్తు వసూలు, న్యాయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సైన్యాలను పోషిస్తూ సుల్తాన్ కోరినప్పుడు సైన్యాలకు సరఫరా చేయడమే ముక్తిల యొక్క ధర్మం. ఇది భూస్వామ్య విధానాన్ని పోలి ఉంటుంది. ముక్తిలకు వారసత్వ హక్కులు లేవు. మరొకసారి చూడండి. శిస్తు వసూలు, న్యాయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తూ సైన్యాలను పోషిస్తూ సుల్తాన్ అంటే రాజు కోరినప్పుడు సైన్యాలకు సరఫరా చేయడమే ముక్తిల యొక్క ధర్మం. ఇది భూస్వామ్య విధానాన్ని పోలి ఉంటుంది. ముక్తిలకు వారసత్వ హక్కు లేదు. తర్వాత ఈ యొక్క రుక్నుద్దీన్, ఇల్టుట్మిష్ యొక్క కుమారుడే రుక్నుద్దీన్ ఫిరోజ్ షా. పూర్తి పేరు రుక్నుద్దీన్ ఫిరోజ్ షాగా చెప్పుకుంటాము. ఇల్టుట్మిష్ తన కుమారులు సమర్థులు కారాన్ని గుర్తించి తదనంతరం తన కుమార్తె అంటే ఎవరు? రజియా సుల్తాన్గా చేయాలని సర్దార్లను కోరాడు. కానీ సర్దార్లు ఒక స్త్రీ తమ మీద అధికారం చెలాయించడం తమకు అవమానంగా భావించి ఇల్టుట్మిష్ కుమారుల్లో పెద్దవాడైనటువంటి రుక్నుద్దీన్ ఫిరోజ్ షాను సింహాసనాన్ని ఎక్కించారు. మరి రుక్నుద్దీన్ ఫిరోజ్ షా ఏంటంటే భోగ విలాసాలకు అలవాటు పడి అధికారాన్ని తల్లి షాతుర్ఖాన్ హస్తగతం చేసుకున్నది. షాతుర్ఖాన్ దురాఘాతాలు నానాటికి మితిమీరిపోవడంతో రాజ్యంలో అశాంతి తాండవించడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు రెచ్చగొట్టి రుక్నుద్దీన్ ఫిరోజ్ను వధించి రజియాను సింహాసనాన్ని అధిష్ఠింపజేయడం అనేది జరిగింది. అయితే మనం ఒకసారి ఇక్కడ ఢిల్లీని పరిపాలించినటువంటి ఏకైక మహిళగా రజియా సుల్తాన్ మనము చెప్పుకుంటాము. ఈ రజియా సుల్తాన్ యొక్క కాలం క్రీస్తు శకం 1236 నుండి 1240 వరకు ఈమె కాలంగా చెప్పుకుంటాము. ఈమె ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె. ఢిల్లీ సుల్తాన్ అంటే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఏకైక మహిళగా ఈమెను చెప్పుకుంటాము. రజియా సుల్తాన్ను. ఈమె అబిసీనియా
బానిస జమాలుద్దీన్ యాకూబును అశ్వదళాధిపతిగా నియమించినది ఒకటి. రెండవ అంశం, బటిండా పాలకుడైనటువంటి ఆల్తూనియా ఈమెపై తిరుగుబాటు చేశాడు. బటిండా పాలకుడు ఆల్తూనియా ఈమెపై తిరుగుబాటు చేశాడు. ఈమె పురుష వేషం ధరించి రాజ్యపాలన నిర్వహించడం, యుద్ధ భూమిలో పాల్గొనడం వంటి పనులను ముస్లింలు సమ్మతించలేదు. ఈమె కాలంలోనే షియాలు సున్నీల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. దేశంలో తురస్కేతర ముస్లిం సర్దార్ల మధ్య ఘర్షణ కొనసాగుతుండడం వల్ల ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని రజియా తురస్కేతర ముస్లింలను ఉన్నత ఉద్యోగులుగా నియమించింది. అప్పుడు బటిండా పాలకుడైనటువంటి ఆల్తూనియాను విధిలేని పరిస్థితుల్లో వివాహం చేసుకొని ఢిల్లీని తిరిగి ఆక్రమించడానికి భర్తతో కలిసి బయలుదేరి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో ఢిల్లీకి సమీపాన కైతాల్ వద్ద చిహల్గని సర్దార్ కూటమి చేతిలో ఈమె మరణించడం అనేది జరిగింది. ఇది రజియా సుల్తాన్ గురించి. ఇది 5 మార్కులకు రావచ్చు. రజియా సుల్తాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ రజియా సుల్తాన్ తర్వాత మొయిజుద్దీన్ బహ్రమ్ షా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రజియా సుల్తాన్ బందిపోడు యుద్ధంగా చెందిన మరి అంటే అలా సర్దార్లు అన్నట్టు. తర్వాత రజియా సుల్తాన్ తర్వాత బలహీనమైన పాలకులు ఎవరంటే బహ్రమ్ షా, తర్వాత మహమ్మద్ షా, తర్వాత నసిరుద్దీన్ మహమ్మద్, వీళ్ళు ముగ్గురు పరిపాలించడము జరిగింది. అయితే ఇప్పుడు బహ్రమ్ షా 1240 నుండి 1242 మధ్య పరిపాలించాడు. ఇతను ఎంతో సమర్థుడు. చిహల్గని సర్దార్ల యొక్క నిరంకుశత్వాన్ని సహించలేక సర్దార్లను రహస్యంగా చంపించడానికి పూనుకున్నాడు. ఇది ఇతని గురించి. నెక్స్ట్ మసూద్ షా. ఇతడు 1242 నుంచి 45 మధ్య కాలంలో పరిపాలించాడు. బహ్రమ్ షా మరణాంతరం మసూద్ షా చిహల్గని నాయకుడైనటువంటి గియాజుద్దీన్ గద్దెనెక్కించాడు. కానీ బాల్బన్ అతన్ని తొలగించి నసిరుద్దీన్ను సింహాసనం మీదకి ఎక్కించడము జరిగింది. ఇతని తర్వాత చివరి పాలకుడైనటువంటి నసిరుద్దీన్ మహమ్మద్. ఈ నసిరుద్దీన్ మహమ్మద్ 1246 నుండి 1265 మధ్య కాలంలో పరిపాలించాడు. ఇతను గొప్ప శాసనాల రాతగాడు అంటే కాలియోగ్రఫిస్ట్గా ప్రసిద్ధి చెందాడు. ఇతను ఎప్పుడు దైవ చింతనలోనే కాలం గడుపుతూ నిరాడంబరంగా జీవించాడు. ఖురాన్ ప్రతులను రాసి టోపీలను కుట్టి అవి అమ్మగా వచ్చిన డబ్బుతో తన కుటుంబ పోషణ చేసుకునేవాడు. ఇతని ఆస్థాన కవిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ మినాజ్. ఇక్కడ చూడండి, నసిరుద్దీన్ యొక్క మామ మంత్రి ఉలూగ్ ఖాన్. ఈ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇతని యొక్క ఆస్థాన కవి మిన్హాజుద్దీన్ సిరాజ్. ఇతను నసిరుద్దీన్కు తబాకత్-ఈ నస్రీ అనే గ్రంథాన్ని రాసి అంకితం ఇచ్చాడు. మిన్హాజుద్దీన్ సిరాజ్ ఈ యొక్క నసిరుద్దీన్కు తబాకత్-ఈ నస్రీ అనే గ్రంథాన్ని రాసి అంకితం ఇవ్వడం జరిగింది. ఇతని కాలంలోనే ముస్లింల మధ్య స్వదేశీ విదేశీ అనే తేడాలు తీవ్రంగా ఉండేవి. ఇతని కాలంలోనే నాయబ్ అంటే ఏంటంటే రాజప్రతినిధి. అంటే ఇతని కాలంలోనే నాయబ్ లేదా రాజప్రతినిధిగా చిహల్గని నాయకుడైనటువంటి బాల్బన్ పనిచేస్తూ
మంగోలుల నాయకుడైనటువంటి ఉలుగు ఖాన్ను తరిమి కొట్టడము జరిగింది. సర్దార్లు ఇమాదుద్దీన్ రెహన్ నాయకత్వంలో ఒక ముఠాగా ఏర్పడి బాల్బన్ మీద సుల్తాన్కు చాడీలు చెప్పడం వల్ల క్రీస్తుశకం 1253లో బాల్బన్ను తొలగించి ఆ స్థానంలో ఇమాదుద్దీన్ రెహాన్ను నియమించాడు. కానీ ఇమాదుద్దీన్ రెహాన్ హిందుస్థానీ సర్దార్ అయినందువల్ల తురస్క సర్దార్లంతా వ్యతిరేకించడము జరిగింది. ఇతడిని తొలగించి 1254లో తిరిగి బాల్బన్ను ప్రధానిగా నియమించుకోవడం అనేది జరిగింది. ఇది ఇంతటితో నెక్స్ట్ క్లాస్లో బాల్బన్ గురించి చర్చించుకుందాం.